ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 11వ తేదీ 7వ నెల 25వ వచనంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరి ఉన్నాం. ప్రియులారా, ఈ గొప్ప మహాదేవుని యొక్క కృపాక్షేముని బట్టి ఈ యొక్క 25వ వచనంలో దాదాపుగా 6 నెలల 10 దినాలు దేవుడు నిన్ను నన్ను కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. కేవలము ఆయన ఉచిత కృప వలన మాత్రమే మనము జీవించగలుగుతూ ఉన్నాం. మనకు ఊపిరి ఉంది అంటే, మనము ఈ ఊపిరి తీసుకొని వదులుతున్నాము అంటే, అది కేవలము ఆ దేవదేవుని యొక్క కృప మాత్రమే. చూస్తూ ఉన్నాం ప్రియులారా, భయంకరమైన సంగతులు. చాలా భయంకరం. మొన్న జపాన్‌లో భూకంపం వస్తే, అయ్యో! అది ఎంత భయంకరమైన భూకంపమో చెప్పలేం. ఒక నిమిషానికి ఎన్ని సార్లు భూమి కంపించిందో. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ గూడా తునాతునకలైపోయాయి. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో వర్షాలు, అయి భయంకరమైన వర్షాలు. ఒక దేశమని కాదు గానీ, ఎక్కడ చూసినా గూడా భయంకరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఒకరిని ఒకరు చంపుకోవడం, మానవుల్లో శాంతి సమాధానాలు నశించిపోయాయి. కక్షలు, కార్పణ్యాలు పెరుగుతూ ఉన్నాయి. నా ప్రభువు లేఖనాల్లో చెప్పిన విధంగా కడవరి దినాల్లో అందరిలో ప్రేమ చల్లారిపోవును. అందరిలో ప్రేమ చల్లారిపోతుంది ప్రియులారా. ఇలాంటి గడ్డు పరిస్థితులలో, ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో నీవు ఈ దినం వరకు జీవించున్నావు అంటే, అది ఆ దేవదేవుడు నీకిచ్చిన ఉచితమైన కృప. ఆ ప్రభువు కృప ద్వారా మాత్రమే సహోదరి, సహోదరుడా, నువ్వు జీవించి ఉన్నావు అని గుర్తుపెట్టుకో. కారణం ఏంటంటే, ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. ఆ దేవదేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. మనము, నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నము ఎచ్చట నీడన వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను అని షూలుమితి తన ప్రాణప్రియుడితో చెప్తోంది. ఈ వచనాన్ని 1వ అధ్యాయం 7వ వచనం పరమగీతముల గ్రంథము ఒక 4 భాగాలు చేసుకొని ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి ప్రాణప్రియుడు, రెండవది కాపరి. సరే, నిన్న కాపరి ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. కాపరి అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంది? మొదటగా ఆదికాండము 4:2 హేబేలు గొర్రెల కాపరి. అలాగే అబ్రహాము, లోతు పశువుల కాపర్లు, వారి యొక్క దాసీలు. అలాగే ఆదికాండం 29:9 రాహేలు తన తండ్రి గొర్రెల మందను మేపుతుంది. యోసేపు 15 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుతూ ఉండేది. ఆదికాండం 37:2లో. ఆ విధంగా ఈ మంద కాపరులు, ఈ మందలు
అలాగే మోషే గారు, యేసేపు, రాహేలు, ఈ విధంగా కాపర్ల గురించి నిన్నటి దినం మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినము ఈ కాపరి యొక్క లక్షణాలేంటి? నా యేసుక్రీస్తు ప్రభువు గొప్ప కాపరి, మహా కాపరి, మంచి కాపరి. హల్లెలూయా! ఏవండి? నా యేసయ్య ఎలాంటి వాడంటే గొప్ప కాపరి, మంచి కాపరి, మహా కాపరి. కాపరి యొక్క ముఖ్య లక్షణాలు పరామర్శించడం. ఏవండి? సంకీర్తన 23, 1, 2 వచనాల్లో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను పరుండబెట్టెను. ఆయన పరామర్శ, ఆయన జాగ్రత్త, ఆయన నిన్ను ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపిస్తాడు. నాకు ఈ లోకంలో లేమి అనేదే కలుగదు. యేసయ్య కాపరిగా ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్లే. ఏవండి? ఆయన ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి ఆయన కాపరిత్వం కిందకు నువ్వు రావాలి. ఆయన గొర్రెగా నువ్వు ఉండాలి. ఆయన దొడ్డిలో నువ్వు ఉండాలి. ఆయన నీకు కాపరిగా ఉండాలి. నేనంటాను ఆయన మందలో నువ్వు ఉండాలి. 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న పరిస్థితి ఉండకూడదు. పరాయి దొడ్ల వైపు చూడకూడదు. మానవులు కూడా స్వార్థపరులు అయిపోయారు. ఈరోజు ఈ సంఘం, రేపు ఇంకొక సంఘం, ఆ తర్వాత ఇంకొక సంఘం. ఏమిటయ్యా విషయం అంటే నన్ను అడిగితే ఈ దైవజనులే మోసపోతా ఉన్నారు. ఈ సంఘంలో ఉన్నంత కాలం ఈ దైవజనుడిని బాగా వాడుకుంటాడు. తర్వాత ఇంకో సంఘంలో అక్కడికెళ్ళి ఇంకొక సంఘంలో అక్కడికెళ్ళి ఆయనేం విశ్వాసంగా ఉండేదిలే, ప్రార్థించేదిలే, సంఘానికి ఉపయోగపడేదిలే, దైవజనుడికి ఉపయోగపడేదిలే. వీళ్ళేదో సంఖ్యాబలం కోసమో, మంది బలం కోసమో ఈ దైవజనులు ఒక సంఘానికి పోయేవాడిని వాళ్ళ సంఘానికి వస్తే ఎందుకు వచ్చావురా సంఘానికి అని అడగరు. వాడికెత్తి కూడా అంతే. రేపొద్దున వాడు అది వదిలి ఇంకో దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే వాడు స్థిరమైన బుద్ధి ఉండేవాడు కాదు. కానీ అది కాదు ప్రియులారా, ఈ కాపరి యేసుక్రీస్తు ఒక దొడ్డిలో ఉండాల. ఒకని కాపురత్వం కింద ఉండాల. ఇక్కడ కాపరి ద షెపర్డ్ మనది కాపరి మినిస్ట్రీసే కదా, కాపరి పరిచర్యలే కదా మనది. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటండి? ద షెపర్డ్ మినిస్ట్రీస్. కాబట్టి ఈ కాపరి 2 దొడ్ల మధ్య పండుకుంటున్నారు. ఎటు వీలుంటే అటు వెళ్ళిపోతా ఉన్నారు. కావున ఆ పరిస్థితులుగా ఆ విధంగా నువ్వు ఉండొద్దు. నువ్వెలా ఉండాలి అంటే ఆయన నమ్ముకుంటే గట్టిగా ఆయన పాదాలు పట్టుకొని నమ్మకంగా జీవించు. నమ్మకత్వం అవసరం. ఈ దినాల్లో క్రైస్తవుల్లో వేషధారణ ఎక్కువైపోయింది. నమ్మకత్వం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కాపురత్వం కింద ఉంటే యెహోవా
యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దావీదయ్య అంటున్నాడండి. చిన్నప్పుడు సండే స్కూల్ అప్పటి నుంచి కూడా ఈ సంకీర్తన మనం కంఠత పెట్టేస్తాం. కానీ దాంట్లో ఉన్న అర్థాలు మనం ఇప్పటికీ వాటిని మనం పాటించడం లేదు. యెహోవా నా కాపరి అంటే ఆయన కాపురత్వం కింద నేనున్నాను. నన్ను కాచేవాడు దేవుడు. సాతాను కాపురత్వం కిందుండి సాతాను దొడ్లో పడుకుంటా, సాతాను వ్యవహార శైలి కలిగి యెహోవా నా కాపరి అంటే ఎలాగండి? ఆ? నిజంగా ఆయన కాపరి నీకైతే ఎలా ఉంటుంది నీ జీవితం? లేమనేది ఉంటుందా? దిగులనేది ఉంటుందా? చింత అనేది ఉంటుందా? వ్యాధులనేవి ఉంటాయా? బాధలనేవి ఉంటాయా? ఆత్మీయంగా ఏ విధంగా ఉంటావు? వెలిగింపబడతావు పచ్చిక గల చోట్ల. హల్లెలూయా! నీ బ్రతుకులో ఎంత గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. ఆత్మీయ ఆశీర్వాదాల గురించి మాత్రమే మాట్లాడాలి ప్రియులారా. శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు, నేను ఒక దేవుడు నన్ను భలే ఆశీర్వదించాడన్నా ఈ సంవత్సరమా, ఏందమ్మా మంచి ఇల్లు కొనుక్కున్నాను, అది ఒక ఆశీర్వాదం. మంచి కారు కొనుక్కున్నాను, అది ఒక ఆశీర్వాదం. ఇల్లు నువ్వేనా కట్టించింది? యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు కూడా ఇంకా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టిస్తున్నారు. కారు నువ్వేనా కొన్నది? దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు కూడా అనేక లక్షల రూపాయల కార్లు పెట్టుకుంటా ఉన్నారు. మరి అంటే ఏంటి ఆశీర్వాదం? అంటే ఆశీర్వాదం పాత నిబంధనలోనే పోయింది. అక్కడే నూతన నిబంధనలో ఆశీర్వాదం అంటే ఏంటో అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. సరేలేండి. ఈ కాపరి యేసుక్రీస్తు కాపరిగా కలిగి ఉండడమే ఆశీర్వాదం. ఆయన కాపురత్వం కింద ఉండడమే ఆశీర్వాదం. ఆయనతో ఉండడమే ఆశీర్వాదం. ఆయన దుడ్డు కర్ర దండము మనల్ని పరామర్శించడమే ఆశీర్వాదం. కావున యేసుక్రీస్తు పరమ కాపరి, మహాకాపరి, గొప్ప కాపరి, తన గొర్రెల కోసరము తన ప్రాణమును పెట్టిన కాపరి. అలాంటి గొప్ప కాపరి యొక్క కాపురత్వంలో మనము జీవించుదుముగాక. హల్లెలూయా! రేపటి దినం మరలా కంటిన్యూషన్ చేసుకుందాం ప్రియులారా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థింతమా రండి. మహోన్నతుడా స్తోత్రం, మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా! ఆయన కాపురత్వం కింద మీరు నడిపింపబడుదురుగాక.